నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పరకామణి దొంగతనం కేసులో జగన్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు. గంజాయి సరఫరాదారు కొండారెడ్డిని సైతం వెనకేసుకొస్తున్నారని ఆరోపణ. యాదవులను రాజకీయంగా వాడుకుని వదిలేయడం చంద్రబాబు కలవాటే. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. విమానయాన సంక్షోభంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ పై మాజీ స్పీకర్ తమ్మినేని విమర్శలు. ఆయన అసమర్థత వల్లే విమాన సర్వీసులు కుప్పకూలాయని ఆరోపణ. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో తొలి రోజే 2.43 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు. దావోస్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చారంటూ ప్రశంసలు. తిరుమల పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తి పశ్చాత్తాప పడుతుంటే దాన్ని మాజీ సీఎం జగన్ చిన్న తప్పుగా అభివర్ణించి వెనకేసుకురావడం విడ్డూరంగా ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పరకామణి కేసులో అసలు ఎవరిని రక్షించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కేసు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఫిర్యాదుదారుడైన సీఏ సతీష్ కుమార్ మరణంపై కూడా విచారణ కొనసాగుతోందని, త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. జగన్ హయాంలో 10 ఏళ్ల చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గంజాయి డ్రగ్స్ కు బానిసలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖకు చెందిన గంజాయి సరఫరాదారు పులగం కొండారెడ్డిని సైతం జగన్ సమర్థించడం దారుణమన్నారు. కలియుగ వెంకటేశ్వరుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికే కాదు ప్రపంచానికి భగవంతుడైన వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరకామణిలో దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు పట్టుబడిన వ్యక్తిని కూడా ఈరోజు వెనకేసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరైతే భగవంతుని దగ్గర తప్పు చేసి అతనే ఈరోజు ప్రజల ముందరకు వచ్చి అయ్యా నేను చేసింది తప్పు, ఈ భగవంతుడు నాకు శిక్ష వేస్తున్నాడు, నేను చేసింది తప్పు, నా యావది ఆస్తిలో 90% నేను ఈ భగవంతునికి రాసిస్తాను, నన్ను ఇప్పటికైనా క్షమించండి అని అతనే పశ్చాత్తాపంతో ఈరోజు ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి చిన్న తప్పుకు ఈ ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చేస్తుందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అని మీకు తెలియజేసుకుంటున్నా. మీ లెక్కలో చిన్న తప్పు అండి ఏంది, పెద్ద తప్పు ఏది అని అడుగుతున్నా. మీ బాబాయిని చంపిన వారిని ఈరోజు వెనకేసుకొని వస్తున్నారు. మీ కుటుంబంలోనే మీతో ఎవరైతే ఈరోజు ప్రయాణిస్తున్నారో ఆ కేసులో ముద్దాయిలుగా ఉంటూ సంవత్సరాలు జైల్లో ఉంటే కూడా ఈరోజు ప్రజలను మభ్యపెట్టే పరిస్థితిలో మీరున్నారు. మీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు ఏ రంగంలో అడుగు పెట్టలేదు. ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూములు వదలలేదు, ప్రకృతికి సహజంగా వచ్చిన వనరులు వదలలేదు, విద్యాలోకాన్ని వదలలేదు, లిక్కర్ను వదలలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క రంగంలో మీరు మీకు సంబంధించిన అనుయాయులు అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తూ వచ్చారు. 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా మీలో ఏ విధమైన పశ్చాత్తాపం లేదు. ఇప్పటికి కూడా ఇంకా ప్రజలను మభ్యపెట్టే పరిస్థితిలో, అలాగే మీ పార్టీ క్యాడర్ను ఉత్తేజపరిచే పరిస్థితిలో మీరు ఉన్నారంటే మాకైతే అర్థం కావడం లేదు. ఈ పరకామణి కేసులో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ ఉంది. దీంట్లో ఇంకోటి కొసమెరిపోయేదంటే ఈరోజు మీరు ఎవరిని రక్షించేదానికి ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. దీని వెనకాలైతే ఒక కుట్ర ఉంది. మీరు మొన్న ప్రెస్ మీట్ పెట్టిన క్షణాల్లోనే ఆ రోజు మీ సోషల్ మీడియా, మీ వైసీపీ ప్లాట్ఫాముల్లో కూడా అవన్నీ ఆ మాధ్యమాల్లో అంతా బయటికి వస్తున్నాయంటే మీరు దీని మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మీరు చిన్న తప్పే అన్నారు. ఇంత చిన్న తప్పుకు మీరు హైపర్గా ఎందుకు రెస్పాండ్ అవుతున్నారో మాకు అర్థం కావడం లేదు. ఆ రోజు రవికుమార్ అనే వ్యక్తి దోషిగా నిరూపమయ్యాడు. దీని మీద చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం దీని మీద పనిచేస్తూ ఉంది. ఈ కేసులో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లో ఒకరైన సిఐ సతీష్ ఎలా చనిపోయాడు, ఆయన ఆత్మహత్య ఒకసారి మీరు మీ మనస్సాక్షికి అడగాలి. మీరు ఏదో మీడియా సమావేశాలు పెట్టాలా, ఆ మీడియా సమావేశాల్లో రాష్ట్రం గురించి, రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి, అలాగే మంత్రివర్గం నుంచి మీరు తప్పుడు ప్రచారాలు చేసేదానికి ఇలాంటి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని నేను తెలియజేసుకుంటున్నా. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రజల యొక్క, ముఖ్యంగా యువత బాగోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ని తీసుకొని రావడం జరిగింది. మీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా యథేచ్ఛగా
రాష్ట్రంలో ఉన్న 10 సంవత్సరాల యువకుడు నుంచి వృద్ధుల వరకు గంజాయి, గన్మెటల్, అలాగే ఏవైతే మార్గద్రవ్యాలు ఉన్నాయో ఈ రాష్ట్ర వ్యాప్తంగా చలామణి అవుతూ పిల్లలు కూడా దీనికి బానిసలై వాళ్ళ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే ఏదైతే టాస్క్ ఫోర్స్ మేము ఈగల్ ద్వారా ఏర్పాటు చేసినామో రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కుపాదం మోపే పరిస్థితిలో మా ప్రభుత్వం ఉంది. మేము ఒక పక్కల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను రక్షిస్తూ పోతా ఉంటే మీరు చేస్తున్న అరాచకం ఇంత అంత కాదు. మీ నాయకుడు, విద్యార్థి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి నాయకుడు ఈ డ్రగ్స్ దంగాల్లో ఉండి విద్యార్థులు ఇంజనీరింగ్ చదివే వాళ్ళకు, మెడికల్ చదివే వాళ్ళకు, వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కాలేజీలకు, హాస్టల్స్కు సప్లై చేస్తూ ఉంటే ఇది కూడా చిన్న తప్పేనా అని మేము అడుగుతున్నాం. పరకామణిలో డబ్బులు దొంగలిస్తే చిన్న తప్పే, బాబాయిని చంపిన వాళ్ళు చిన్న తప్పే, ముక్కు పచ్చలాని పిల్లలకు గంజాయి అలాగే డ్రగ్స్ అమ్మేవాడు కూడా మంచివాడంటే మీరు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఏ విధంగా మభ్యపెడుతున్నారని అడుగుతున్నారు. యాదవులను రాజకీయంగా వాడుకుని వదిలేయడం చంద్రబాబుకు అలవాటని వైఎస్ జగన్ సీఎం అయ్యాక యాదవులకు రాజకీయంగా గుర్తింపు దక్కిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. విశాఖ, తిరుపతిలో యాదవ కులానికి చెందిన మహిళలను మేయర్లుగా నియమిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక అత్యంత అవమానకర రీతిలో తొలగించిందని గుర్తు చేశారు. ఇది యాదవులకు ద్రోహం చేయడం కాదా అని నిలదీశారు. చంద్రబాబు తన జీవిత కాలంలో ఏ ఒక్క బీసీకి రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించలేదని, జగన్ తొలిసారి ఏపీ చరిత్రలో 4 బీసీలను రాజ్యసభకు పంపి బీసీలకు పెద్దపీట వేశారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరి ఏ పథకం కూడా కొనసాగించకుండా అన్నీ కూడా కొండెంకిచ్చే కార్యక్రమం చేశారు. పేద ప్రజలను మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలే కాకుండా ఈ సూపర్ 6 ఇస్తారని అందరూ కూడా మోసపోయి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చారని చెప్పి తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సైకో అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను తలతేస్తే ఏమవుద్దని బుచ్చయ్య చౌదరి మాట్లాడతారు, నిన్ను చంపితే ఏమవుద్దని చెప్పి నెల్లూరులో చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. రకరకాలుగా కార్యకర్తలు అందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణయ్య గారని ఇంకోళ్ళని సంబోధిస్తే ఒక మామూలు రొటీన్లో వచ్చే వరణ్ణి దాన్ని భూతత్వంలో చూపిస్తానికి మరి యాదవులందరినీ బీసీలను రెచ్చగొట్టే కార్యక్రమం తెలుగుదేశం ఆఫీస్ నుంచి జరిగితే నిన్న మాట్లాడటం జరిగింది. మరి నేను అడుగుతున్నాను, మరి వైజాగ్లో 50 కోట్లు విలువ చేసే యాదవ కళ్యాణ మండపానికి ఇచ్చిన సైట్ని ఇవాళ మీరు అది క్యాన్సిల్ చేసి ఎక్కడో మారుమూల 5 కోట్లు కూడా వాల్యూ చేయని చోట కళ్యాణ మండపం ఇస్తున్నారంటే ఇది దుర్మార్గం కాదా? యాదవులందరికీ మీరు అన్యాయం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ కళ్యాణ మండపం నా టైంలో టేబుల్ ఐటమ్గా తెచ్చి శాంక్షన్ చేసాం. ఇదే వైవి సుబ్బారెడ్డి గారు, మన అనిల్ కుమార్ యాదవ్ మేమందరం దగ్గరుండి శంకుస్థాపన చేశాం. కూడా శంకుస్థాపన చేసింది కూడా మీరు మారుతున్నారంటే మరి ఇవాళ రాష్ట్ర ప్రజల్ని ఓ పక్క న్యాయ బ్రాహ్మణులు తిడతారు, మీరు తాట తీస్తానంటారు, యాదవులకు అన్యాయం చేస్తారు. మరి గౌడాస్కి మరి మీరు చేసిన దుర్మార్గాల్లో ఆయన్ని బలి చేసి ఆయన అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు బీసీలను ఏం చేద్దామని అనుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఇలాగే చేసుకుపోతే మాత్రం ఇది చాలా దారుణం. మీ టీవీలు కాదు, ఇక్కడ TV5, ABN, మీ ఈ టీవీలు కాదు. గోస్వామి మిమ్మల్ని వాయిస్తుంటే అక్కడ కూడా ఇక్కడ ఆట ఆడినట్టు ఆడేద్దాం అనుకుంటే మీ వాళ్ళని పంపించి తుక్కు రేగొట్టారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. ఇటు రాష్ట్రంలో మోడీ లేరా, అక్కడ అమిత్ షా లేరా, ఇంకా మంత్రులు లేరా, లోకేషే చక్రం తిప్పేస్తున్నట్టు మాట్లాడుతున్నారంటే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ నేర్చుకోవాలి. మీ రాష్ట్రంలో మీ టీవీలు, మీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. అక్కడ కూడా మేము ఆట ఆడేద్దామంటే ఎవ్వరూ ఊరుకోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏ రకమైన ఎసాలు వేస్తున్నారో అన్నీ 5 నిమిషాల్లో తెప్పించుకుని పక్కన పెట్టి చూపించే కార్యక్రమం చేశారు. అటువంటి మానేసి ఈ పట్టాభి, దీపక్ రెడ్డిలు మాట్లాడేస్తే అయిపోద్దా? మీ డబ్బా కొట్టుకుంటేనే వాస్తవాలు ఇంకా వెలికి తీస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర బీసీలందరికీ కూడా న్యాయం చేసేటట్టుగా మీరు చేసిన హామీలను నెరవేరేటట్టుగా చూస్తే అప్పుడు మీరు ఏదన్నా మాట్లాడితే అర్థం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఇవాళ అసెంబ్లీ కన్నా రాష్ట్రంలోనే మా నాయకుడు ఇచ్చిన ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున ప్రజల ముందు ప్రజలతో కలిసి తీసుకెళ్తా ఉన్నాం. అయినా సరే వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు, నిమ్మక నీరెత్తినట్టు యాక్ట్ చేస్తున్నారు. అందులో చెప్తే ఏముంది, వాళ్ళ ఛానల్స్ వాళ్ళ డబ్బాలే బయటకు చూపించే పరిస్థితి ఏమైనా ఉందా అని నేను అడుగుతున్నా. ప్రజా పోరాటమే చేస్తున్నాం కదా మేము. ఇప్పుడు ఏదైనా సరే బురదేయటానికి సిద్ధంగా ఉన్నారో ఇదే చంద్రబాబు నాయుడు గారికి లిక్కర్ కేసులో
పూర్తిగా అడ్డంగా దొరికిపోయినా సరే ఇవాళ వాళ్ళ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏమీ జరగలేదని చెప్పి వేపించి కోర్టులో నుంచి కూడా తీసేసుకునే కార్యక్రమం చేశారు వాళ్ళు. అంచేత మా మీద ఏ బురదైనా వేసే కార్యక్రమం. ఇటీవల తలెత్తిన ఇండిగో విమానయాన సంక్షోభం నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన అసమర్థత వల్లే దేశంలో విమాన సర్వీసులు కుప్పకూలాయని, అంతర్జాతీయంగా దేశ పరువు పోయిందని ఆరోపిస్తూ మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రామ్మోహన్ నాయుడు వైఫల్యం వల్లే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విమానాలు రద్దయ్యాయని ఆరోపించారు. నడపాల్సినటువంటి అవసరం దానివల్లే it creates the credibility of the nation, it leads the prestigiousness of the nation, it counts so many things to the nation. కాబట్టి దీన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో విషయం తెలిసిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి మోస్ట్ రెస్పాన్సిబుల్ దీన్ని బాధ్యతగా స్వీకరించాలి. ఏ మాత్రం చిన్న తప్పు జరిగినా మొత్తం సిస్టమ్ అంతా కుదేలవుతుంది. అందుకే ఆయన అడిగాడు, రామ్మోహన్ నాయుడు నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారా అని చెప్పేసి అడిగాడు. అందుకు ఆర్నల్డ్ గోస్వామి అడిగినటువంటి చిన్నదేం కాదు, ఇది దేశ ప్రతిష్టను ఖచ్చితంగా దెబ్బతీసే పరిస్థితి. దానికి వాళ్ళు అంటారు లేదు ఆయన కృషి చేస్తున్నారు. కృషి అంటే ఏ విధంగా దాన్ని రెస్టోర్ అవ్వాలి కదా. దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. 45వ శ్రీ హనుమత్ వ్రత సప్తరాత్ర మహోత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మారుతి టేక్ సెంటర్లోని శ్రీ దాసాంజనేయ స్వామివారి మహానివేదనను మంగళవారం ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంప్రదాయబద్దంగా 7 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం శుభపరిణామని, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.